ఎవరున్నారు ఇంత డేర్గా మీరు ఉండడానికి రీజన్ ఏంది? పొలిటికల్గా ఎవరైనా ఉన్నారా మీ వెనకాల? పొలిటికల్ అంటే ఎవరు లేరన్నా. సపోర్టివ్ ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున ఉన్నారంట మీకు. పొలిటికల్గా మీరు పోటీ చేయండి, ఇన్వెస్ట్మెంట్ మేము చూసుకుంటాం, మా సపోర్ట్ ఉంటుందని అట్లా ఉండదా? లేరన్నా, అంత ఈజీగా ఎవరు ఇస్తారన్న డబ్బులు మనకి? వాళ్ళు కూడా సరే ఇన్వెస్టర్స్ అయినా అంత కష్టపడి సంపాదించింటారు. సో ఒకటేసారి మన మీద నమ్మకం రాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డా వాళ్ళు అనుకుంటారు డబ్బులు తీసుకొని పక్కకి జరుగుతుందేమో అని ఎవరికైనా ఉంటది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మంచి ఖర్చు పెడతాడా చెడ్డ ఖర్చు పెడతారా అని కూడా ఆలోచిస్తారు. సో అట్లా అంత ఈజీగా ఎవరేమి ఇన్వెస్టర్స్ ఏమి ఉండరు. సో ఫ్యూచర్ లో ఉంటారు అని నేను అనుకుంటున్నా. సో మీకు ఏదైతే 20 లక్షలు వచ్చినాయని చెప్తున్నారు కదా, సో అవి లెక్కలు పత్రాలు అన్నీ ఉన్నాయి మీ దగ్గర? అన్నీ ఉన్నాయి. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పినన్నా, నా ఎమ్మెల్యే నామినేషన్ కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో దాన్ని నేను వాడుకుంటా. వాడుకొని జనాలు నాకు అందుకే వేసిరు కదన్న. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే నిలబడుతున్నా, నా దగ్గర డబ్బు లేదంటే నీ ఖర్చులకు నువ్వు వాడుకో అని నాకు ప్రేమతోనే వేసిరు. సో నేను చెప్పినా చాలా సార్లు నేను వాడుకుంటా. నెక్స్ట్ ఎంపీగా కూడా వేస్తాను చెప్పిన. నేను ఇప్పుడు చెప్పట్లేదు, అప్పటి నుంచే నేను ఎంపీగా వేస్తాను చెప్తున్నా. ఎంపీకి నా ప్రచారానికి డబ్బులు కావాలి. సో అప్పుడు నేను మిమ్మల్ని అడగను. ఈ డబ్బుని నేను తక్కువైనా ఎక్కువైనా దానికి నేను వాడుకుంటా. మిగతాది కొంచెం అంతా నాకు దృష్టికి వచ్చిన కొంతమందికి నేను డొనేట్ చేస్తాను చెప్పిన. నేను ఇచ్చిన మాట మీదనే ఉన్నా నేను ఇప్పటికైనా. రిమైనింగ్ అమౌంట్ డొనేట్ చేస్తున్నా. డొనేట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న ఒక పాపకి, చిన్న పాపకి, 8 months పాపకి నా వంతుగా నేను హెల్ప్ చేసిన. ప్రెగ్నెంట్ ఆమెకి హెల్ప్ చేసిన. సో క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసిన. సో నా దృష్టికి వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా, చేసిన. సో నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ చదువుకు నువ్వు దాచుకో కొంత అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మల్లాడి సార్ నా దగ్గరకు వచ్చిండు, 5 lakhs ఇచ్చిండు. అమ్మ నేను ఇచ్చిన డబ్బు నీ ఖర్చులకు నువ్వు వాడుకో, ప్రచారానికి మిగిలింది నీకు చాలా ఫ్యూచర్ ఉంది, చదువుకు వాడుకో. అందరు ఎప్పుడు ఇవ్వరు డబ్బు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంత పెద్ద సార్ వచ్చిండు, అమ్మ నీ ఇల్లు బాగాలేదు, ఇల్లు కట్టుకో, మెయిన్ ఇల్లు కట్టుకో, రేపు ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోవడానికి కొంచెం మంచిగా ఉండాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో పెద్ద పెద్ద మేధావులు నా పరిస్థితి ఆలోచించి నాకు డబ్బు ఇచ్చి, వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బు, వాళ్ళకి ఏం ఉట్టిగా రాలే డబ్బు, కష్టపడి నా చేతిలో పెట్టిన వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చారు. సో డబ్బులు ఇయ్యని వాళ్ళు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వాళ్ళు 1 రూపాయి ఇచ్చినా, అరే బర్రెలక్కకి నేను హ్యాపీగా ఇచ్చిన, ఆమె అవసరాలకు వాడుకుంటుందని తృప్తిగా ఉన్నారు. డబ్బు ఇయ్యని వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా ఆమె పర్సనల్ అవసరాలకు వాడుకుంటుంది అని. నాకు చెప్పారు కదన్న, ఇల్లు కట్టుకో అమ్మ, నీకు ఇల్లు లేదని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకేమైంది వెయ్యని వాళ్ళకి? ఈ రోజు ఒక వీడియోలో 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వచ్చినాయి బర్రెలక్కకు, ఆమె విలాసాలకు వాడుకుంటుంది అంట. ఇన్స్టాలో ప్రమోషన్ వీడియోలు చేస్తా, కొలాబ్ చేస్తా నేను. ఇప్పుడు అమ్మాయి అన్నాక నేను హైప్ అయింది ఇన్స్టాకి వెళ్ళి, నాకు కొలాబరేషన్స్ వస్తాయి. నేను ఇప్పుడు జనాలు ఇచ్చిన పైసలు నేను కాలేజ్ ఫీజు కానీ అవి కానీ నేను ప్రమోషన్స్ చేసుకొని కట్టుకుంటున్నాను డబ్బులు. ఇప్పుడు అది కూడా ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాలో చేస్తుందనేసి ఫేక్ ప్రచారాలు. బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడు ఏడుపు వస్తుంది, చాలా ఏడుస్తాను. ఇప్పుడు కూడా ఎన్నో నైట్ కూడా ఏడ్చుకుంటూ పడుకున్నా. అంటే ఈ వీడియో చూసిన అనమాట, 50 lakhs నుంచి 1 కోటి రూపాయలు వచ్చినాయి అంటే, అరే ఎందుకు ఇంత దూల, అంటే మామూలు ఎందుకు ఇట్లా ఫేక్ ప్రచారాలు, ఏమొస్తుంది అసలు, ఇట్లా ఎందుకు మాట్లాడతారో అర్థమైతలేదు. కానీ అన్నిటికీ ఓపిక పట్టుకోవాలంటే నాకేమో, అంటే ఎవరన్నా ఉన్న మాట అంటే నేను గట్టిగా మాట్లాడలేనన్నా, ఏదన్నా కరెక్ట్ నేను తప్పు చేసిన మాట మాట్లాడితే కొంచెం తడబడతా. లేని మాట అంటే నాకు కోపం చాలా వస్తుంది, నాకు చాలా కోపం అన్నా. అసలు 50 లక్షలు అంటే ఐటీ వాళ్ళు ఊపుకుంటారు అన్న. 8 lakhs కింద అకౌంట్ ఫ్రీజ్ చేసేసిరు. 50 లక్షలు పడితే ఊపుకుంటారా అన్న? ఏడ పట్టుకున్నా దొరకబట్టరా వాళ్ళు? ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేస్తారు అనేది నాకు అర్థమవుతుంది. ఇంకా బాధ అనిపిస్తుంది అన్న. కానీ కానీ ఒక ఆడపిల్ల పోరాటం చేస్తున్నా, సపోర్ట్ చేసేది పోయి ఇన్ని ఇబ్బందులు అనిపిస్తుంది లోపల. అనిపిస్తుంది. నేను బయటకు వెళ్ళినా, యాక్చువల్లీ నిన్న బయటకు వెళ్ళినా. బయటకు వెళ్ళి నిన్న మార్నింగ్ నుంచి ఏం తినలే. బయటకు వెళ్ళి ఏదో ఒకటి బయటికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, మేధావుల ఆలోచనలు తీసుకోవాలి కదా. నాకు అనుభవం లేదని అంటున్నారు. సరే, నాకున్న అనుభవం చాలా చిన్నది, వాళ్ళు మేధావులే చాలా పెద్ద. సో ఎలా చేయాలి ఏంటి అనేది డైలీ కంటిన్యూగా, ఇప్పటికి నేను ఒక్క టైంకి పర్ఫెక్ట్ తిన్నా అని లేదు. మార్నింగ్ పోతే నైట్ ఏ టైంకి వస్తున్నా తెలియదు ఇంటికి. అంటే తిరుగుతుంటా, వాళ్ళ టైంకి తగ్గట్టు మనం వెయిట్ చేయాలి, వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకోవాలి. తిరుగుతున్నా. నిన్న బయటకు వెళ్ళినా, అక్కడ ఒక అబ్బాయి అంటాడు కదా, ఈమె బర్రెలక్క కదా ఫేమస్ అయిందంటే, అయితే ఏంది తొక్క, ఇట్లా మాట్లాడుతుండు.
అయితే ఆమె పక్కనోళ్ళు ఉండి చదువుకున్న ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, చదువుకొని బజ్జీల బండి అమ్మ ఆయన అంటూ అట్లా మాట్లాడొద్దు బ్రో. ఆమె అమ్మాయి అయినా అంత ధైర్యం చేసిందంటే సో వాటు బొంగు ఈ మాటలు మాట్లాడుతుంది. ఏమంట ఏదో ఉద్దర రాజకీయాలు చేసేది వచ్చిందిరా ఈ మాటలు మాట్లాడు. అంటే చదువుకున్నావు మళ్ళీ ఇన్ని లక్షల మంది జాబులు పడతలేదు, ధర్నాలు చేసినప్పుడు ఏడ ఉన్నాడు? నేను ఉద్దర రాజకీయం చేసైనా నేను ఒక ఆడపిల్లను, ఉద్దర రాజకీయమో అది అసలు రాజకీయమో ఏదో ఒకటి చేస్తున్నా, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? బజ్జీల బండి కాడ బజ్జీలు తింటున్నావా? ఇది కరెక్ట్ కాదు కదా మాట్లాడాలి. నచ్చలేదు ఊకో. ఈ పిచ్చి మాటలు ఏం మాట్లాడతారు? కోపం వస్తుంది కానీ ఆర్గ్యుమెంట్ నాకు అవసరం లేదు ఎవరితోనా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, బర్రెలకి పైసలు వచ్చినాయి సో ఆమె లెవెల్ పెరిగిపోయింది అంటున్నారు. అలాంటివి అన్నప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ప్రతిదీ ఇంకా వీడియో చేయాలి, ఎంబటే వీడియో చేసి వీళ్ళ క్లారిటీ ఇవ్వాలంటే ఇక క్లారిటీ ఇవ్వనన్న. వీడియోలు నా ఛానల్లోనే నేను పెట్టుకుంటాను, ఎప్పుడో అప్లోడ్ చేసుకుంటున్నా. ఇక సరే ఎవరైనా ఏమన్నా అనుకోని లైట్ తీసుకుంటున్నా అంతే. ఇంకా మీరు ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా 2 వీలర్ మీద వచ్చారు అనుకుంటా. సో ఇబ్బంది లేదా? 2 వీలర్ మీద తిరుగుతున్నారు, ఇబ్బంది ఉందంటే కార్ గిర్ కొనుక్కోవచ్చు కదా. పైసలు ఏడున్నాయన్న, కోట్లు ఉన్నాయని వాళ్ళు అనుకున్నంత మాత్రాన నాతో వచ్చి కోట్లు పడవు కదా. ఉన్నాయి. ఇప్పుడు కారు కొన్నా కానీ అంటారు ఇంకా ఎట్లంటారంటే కోట్లు ఉన్నాయి, ఆ కోట్లు ప్రజల సొమ్ముతోనే విలాసమైన జీవితం జరుపుతున్న బర్రె లెక్క అని మళ్ళీ అంటారు. ఇక నా స్తోమత ఎట్లా అయినా ఇబ్బంది, నా స్తోమతకు తగ్గట్టు నేను ఉంటా. సో లోక్సభ బరిలో మొత్తానికి ఎక్కడి నుంచి? నాగర్ కర్నూలు నుంచి చేస్తా. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారా? రెడీగా ఉన్నారా? అందుకు బిజీ ఉండే కొంచెం కనబడట్లేదు బయట నేను. సో అదే బిజీలో ఉన్నా నేను. తిరగాలి కదన్నా, ఇంకా జనాలు మాట్లాడని తర్వాత నా వర్క్ చూసి అరే ఈ ప్రాసెస్ నుండి మాకు కొంచెం దూరం ఉన్నది అనేది కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తా అని నమ్మకం ఎంత % ఉన్నాయి మీకు? నాకు గెలుస్తున్నా ఎమ్మెల్యే నేను అయిపోతున్నా 99% ఉన్నదన్న. ఆ క్రేజ్, ఆ ఫాలోయింగ్, ఆ పబ్లిక్ జనాలు కూడా ఓటేసి చూసి గెలుస్తున్నా అనుకున్నారు. గెలుస్తా ఈ చరిత్ర సృష్టిస్తా అనుకున్నా నేను. కానీ గెలిచి ఉంటే అన్న మామూలుగా ఉండకపో అన్న.